ఇదే షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్స్ బండిల్లో సెకండ్ ఫిల్మ్ వచ్చేసి డర్ అండి. 1993లో రిలీజ్ అయింది. సన్నీ డియోల్, షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా ఈ మెయిన్ రోల్స్లో ఈ మూవీ వచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ అండ్ షారుఖ్ ఖాన్కి ఎంతో పేరు తెచ్చిన మూవీ అనమాట. ఇందులో విలన్గా షారుఖ్ ఖాన్ చేస్తాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఫర్ షారుఖ్ ఖాన్ అని చెప్పాలి డెఫినెట్గా. ఈ డర్ ఫిలింలో షారుఖ్ ఖాన్ రోల్ ఎంత నెగిటివ్గా ఉంటుందంటే ఒక వాయిస్ బేస్ తోటే మూవీని చాలా వరకు తీసుకుని వెళ్ళాడండి. చాలామంది కిరణ్ అంటేనే భయపడిపోయేవారు అప్పుల్లో, ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉండేది ఫిలిం షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ మీద. అంత నెగిటివ్ షేడ్తో క్యారెక్టర్ ప్రొజెక్ట్ చేశారు డైరెక్టర్. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అనమాట షారుఖ్ ఖాన్కి. వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఫర్ హిస్ ఎంటైర్ ఫిలిమ్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే మూవీ ఎంత డెప్త్ ఉంటుందంటే షారుఖ్ ఖాన్ జూహీ చావ్లాని లవ్ చేస్తాడు. జూహీ చావ్లా, సన్నీ డియోల్ పెళ్లి చేసుకోబోతారు. కానీ షారుఖ్ ఖాన్ ఎప్పుడు స్టాకర్గానే ఉండిపోతాడు అనమాట. ఎప్పుడు కనిపించడు జూహీ చావ్లాకి. చాలా లవ్ చేస్తుంటాడు. ఇండైరెక్ట్గా సాంగ్స్ పాడుతూ, కొటేషన్స్ రాస్తూ, లవ్ లెటర్స్ ఇస్తూ ఇలా తిరుగుతాడే తప్పితే ఎప్పుడు జూహీ చావ్లాకి ఓపెన్ అవ్వడు అనమాట. బట్ జూహీ చావ్లా, సన్నీ డియోల్ ఇద్దరు లవర్స్. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతారు. ఇందులో సన్నీ డియోల్ లెఫ్టినెంట్గా ఇండియన్ నేవల్ ఫోర్స్లో లెఫ్టినెంట్గా వర్క్ చేస్తాడనమాట. షారుఖ్ ఖాన్ ఫాదర్ వచ్చేసి సన్నీ డియోల్కి కమాండింగ్ ఆఫీసర్గా ఉంటాడు. సో వన్ ఫైన్ డే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒకటి అన్న విషయం షారుఖ్ ఖాన్కి తెలుస్తుందో, ఫ్రెండ్లీగా తిరుగుతూనే ఎప్పుడు మ్యాటర్ అనేది చెప్పడు అనమాట. వీళ్ళు లవ్ చేస్తున్నాడు అనేది చెప్పడు, కానీ ఇండైరెక్ట్గా ఎప్పటికప్పుడు బెదిరిస్తూ ఉంటాడు సన్నీ డియోల్ని. జూహీ చావ్లాని భయపెడుతూనే ఉంటాడు అనమాట. నువ్వు సన్నీ డియోల్ని పెళ్లి చేసుకోక, సో మల్హోత్రా ఈజ్ నాట్ ఏ గుడ్ పర్సన్, ఆయన మంచివాడు కాదు, నువ్వు ఆయనతో తిరగద్దు, పెళ్లి చేసుకోవద్దు అని ఇలాంటి ఫోన్లు చేస్తూ ఉంటాడు, ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉంటాడు. బట్ ఎప్పుడు డైరెక్ట్గా చెప్పడు. దీంతో మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటుంది జూహీ చావ్లా. ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోదాం ఎవరికి చెప్పకుండా అని చెప్పేసి సన్నీ డియోల్ ప్లాన్ చేస్తాడనమాట. సో గోవాకి అని చెప్పేసి టికెట్స్ తీసి వీళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతారు. షారుఖ్ ఖాన్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు అనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అన్న విషయం పాపం షారుఖ్ ఖాన్కి తెలీదు. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేస్తాడనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫిలింలో సింగిల్ టేక్ సీన్స్ అనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి షారుఖ్ ఖాన్ సింగిల్ టేక్లోనే చేసుంటాడు కొన్ని సీన్స్ అన్నీను. సో ఈ స్విట్జర్లాండ్ ఏదైతే వెళ్ళారనే విషయం తెలుస్తుందో షారుఖ్ ఖాన్కి, సో అక్కడికి కూడా వెళ్తాడనమాట. 2-3 అటెంప్ట్స్ చేస్తాడు సన్నీ డియోల్ని చంపడానికి, బట్ ఫెయిల్ అవుతాడు. వన్ ఫైన్ డే సన్నీ డియోల్కి దొరికిపోతాడు అనమాట. సో ఇద్దరి మధ్యన చాలా పెద్ద ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది షిప్లో. ఆ ఫైట్ సీక్వెన్స్లో షారుఖ్ ఖాన్ చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు తన లవ్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. ఎక్స్ప్రెస్ చేసి, నువ్వు భయపడద్దు, నేను ఎప్పుడు నిన్ను భయపెట్టాలనుకోలేదు, నన్ను తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి షారుఖ్ ఖాన్ చచ్చిపోతాడు. స్టోరీ అంతా నేను మీకు ఎందుకు చెప్పాను అని అంటే, స్టోరీ ప్లాట్ అందరికీ తెలిసిందేనండి, కానీ మూవీలో ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ మీరు చూడాలి. సాంగ్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి సినిమాలోని. సన్నీ డియోల్ యాక్షన్ కానీ, జూహీ చావ్లా యాక్షన్ కానీ, షారుఖ్ ఖాన్ యాక్షన్ కానీ, అండ్ ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి. స్విట్జర్లాండ్లో కానీ, ఇండియాలో కూడా, బాంబేలో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఫైట్స్ కూడా సన్నీ డియోల్, షారుఖ్ ఖాన్ మధ్యన బాగుంటాయి. సో డెఫినెట్గా మూవీ చూడమని నేను చెప్తాను. ఈ 1993లో రిలీజ్ అయిన ఫిలిం చాలా అవార్డ్స్ వచ్చాయి. నాకు తెలిసి 39th ఫిలింఫేర్ అవార్డ్స్ అయితే చాలానే వచ్చాయి ఈ మూవీకి. అప్పుల్లోనే 22 to 25 crores కలెక్ట్ చేసింది ఈ మూవీ. వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ ఫర్ 1993. సో మిస్ అవ్వకండి మూవీ. నాకైతే ఈ బండిల్లో ది బెస్ట్ కలెక్షన్ అనే చెప్తాను. ఎందుకంటే 4 మూవీస్ ఒకటికి మించిన ఒక మూవీ అనమాట. డర్ కానీ, దిల్ తో పాగల్ హై కానీ, వీర్ జారా కానీ, జబ్ తక్ హై జాన్ కానీ చాలా బాగుంటాయి ఈ మూవీస్.